వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనం యూట్యూబ్లో ఫోటోషాప్ గురించి చాలా వీడియోస్ అయితే పెట్టాం. బట్ ఏదైతే వీడియో ఇది పెట్టామో బర్త్డే పోస్టర్ డిజైనింగ్ ఇన్ ఫోటోషాప్ 7.0 క్లాస్ 15 అని పెట్టాం కదా. ఈ యొక్క నివేద థామస్ బర్త్డే విష్ చేస్తూ ఒక పోస్టర్ డిజైన్ చేసాం కదా. సో ఈ యొక్క వీడియోకి అయితే 2172 వ్యూస్ అయితే వచ్చాయి. బట్ ఈ యొక్క వీడియోకి కామెంట్లో చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఇలాంటి పోస్టర్ని కొంచెం డెప్త్గా చెప్పమని. అయితే యాక్చువల్గా ఈ వీడియోని కూడా చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసినాం. కాకపోతే ఈ యొక్క వీడియోలో పెన్ టూల్ యూజ్ చేసే పద్ధతి లేదు, ఎందుకంటే అది వేరొక క్లాస్లో ఉంది. సో మీరు ఆ క్లాస్ని స్కిప్ చేసి ఇది వింటే డైరెక్ట్గా అర్థం కాదనమాట. అందుకని చాలామంది అయితే ఈ యొక్క పోస్టర్ డిజైనింగ్ని మళ్ళీ చేయమని అడుగుతున్నారు. అందుకోసమై మళ్ళీ ఇలాంటి పోస్టర్ డిజైన్ చేయడం చెప్తున్నా. కానీ ఇలాంటి పోస్టర్ డిజైన్ చేయాలంటే మాత్రం చాలా ఓపిక కావాలి. మినిమం 2 hours టైం అయితే పడుతుంది, 2 hours టైం. ఓకేనా, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది ఆల్రెడీ ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ట్యుటోరియల్కి సంబంధించిన ఫోటోనే. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే నరేష్ అని ఉంది కదా. ఇది నాకు తెలిసిన ఒక పర్సన్ బర్త్డే కోసం తయారు చేసిన ఒక పోస్టర్ అనమాట. ఈ ఫొటోస్ అన్నీ ఫేస్బుక్ నుంచి కలెక్ట్ చేసి అవి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేసి ఇలా మళ్ళీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీదకి పెట్టేసి కింద ఒక బ్రష్ స్ట్రోక్ పెట్టేసి ఆ కింద టైటిల్స్ రాసేసి ఈ విధంగా బైక్లో లైటింగ్ వచ్చేట్లు చేయడం, ఇవంతా చేసేసరికి ఒక 2 hours టైం అయితే పట్టింది. సో ఇది చూడడానికి ఒక చిన్న పోస్టర్, అందరూ స్టేటస్లో పెట్టడానికి ఫేస్బుక్లో పెట్టడానికి ఒక చిన్న పోస్టర్, కానీ ఇది చేయడానికి 2 hours టైం అయితే పట్టింది. సో అంత ఓపిక అయితే కావాలి ఒక బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వాలంటే మాత్రం. ఏదో అలా చేసేస్తా అంటే ఆ అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. సో ఇదైనా సరే దాని పక్కన ఇంకొకటి కూడా ఉంది చూడండి. ఇక్కడ చూస్తే ఇది హ్యాపీ బర్త్డే అన్వికా రెడ్డి అని ఒక చిన్న పాప ఉంది కదా. సేమ్ డిజైన్, అది కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండే, ఇది కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండే. ఫాంట్స్ కూడా సేమ్, అక్కడ ఏ ఫాంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఫాంట్స్ యూజ్ చేసిన. ఎందుకంటే ఆ రెండు కూడా ఒక 2-3 days గ్యాప్లోనే చేసాను అనమాట. సో అందుకని అదే దాన్ని యూజ్ చేసేసిన. కాకపోతే ఇది చిన్నపిల్లలు కాబట్టి కొంచెం బెలూన్స్ అవి వేసేసిన. సో అలా మనం ఇది చూడడానికి ఒక చిన్న పోస్టరు, ఇదైతే జస్ట్ డీపీ పెట్టడానికి ఒక పిక్చర్ అనమాట అంతే. కానీ చేయడానికి మాత్రం 2 hours పైనే టైం పట్టి ఉంటుంది. సో అట్లా ఇలాంటి పోస్టర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపికతోనే చేయాలన్నమాట. అది సరే, ఇప్పుడు మనం ట్యుటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చి మనం ఇప్పుడు రాశి కన్నా ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఈ ఫొటోస్ తోటి ఒక సూపర్గా అనిపించే ఒక పోస్టర్, ఇలాంటి పోస్టర్ని డిజైన్ చేయడం చూద్దాం. అది కూడా డెప్త్గా క్లియర్గా చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, నేను ఫోటోషాప్ 7.0 అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి మనం ఫైల్లోకి వచ్చేసి న్యూ క్లిక్ చేద్దాం. ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే మనకి పేజీ సైజ్ అయితే అడుగుతుంది అనమాట. సో నేను వచ్చేసి A4 సైజ్ తీసుకుంటున్నా. ఓకే, A4 సైజ్ తీసుకొని ఓకే క్లిక్ చేస్తున్నా. ఓకేనా, ఇది మనం పోస్టర్ డిజైన్ చేసే సైజ్ అనమాట. ఇప్పుడు జస్ట్ మనకు అది మనం ఇష్టం ఉన్న సైజులో చేయొచ్చు. నేను మాత్రం A4 సైజ్తో డిజైన్ చేస్తున్నా. సరే, ఇది మినిమైజ్ చేయండి. మనం ఇందులో నుంచి ఇప్పుడు పిక్చర్స్ తీసుకోవాలి కదా. మీరు ఫస్ట్ ఏదైతే పిక్చర్ని కట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశి కన్నా 19 అని ఉంది కదా. ఈ యొక్క 19th పిక్చర్ని అయితే తీసుకుంటున్నా. నేను ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం ఇక్కడ క్లిక్ చేసి పెద్ద చేసుకోండి. ఇప్పుడు మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి పర్సన్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసే టూల్ పెన్ టూల్ అనమాట. ఓకే, ఈ యొక్క పెన్ టూల్ తీసుకున్నప్పుడు చాలాసార్లు జరిగే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి పాత్స్ అనేది, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి పెన్ టూల్ అని. కొన్నిసార్లు ఏమైందంటే ఇది సెలెక్ట్లో ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మీరు డ్రా చేస్తే ఇలా బ్లాక్ వస్తుంది. ఇలా రాకూడదన్నమాట. నేను దీన్ని Ctrl+Alt+Z క్లిక్ చేసి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా. ఓకే, ఇక్కడ ఈ లేయర్ వెళ్ళిపోయే వరకు మనం Ctrl+Alt+Z క్లిక్ చేయాలి. సో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది సెకండ్ ఆప్షన్, ఇది ఫస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు అది కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత వర్క్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు పిక్చర్ని జూమ్ చేయాలంటే Ctrl+, పిక్చర్ని జూమ్ అవుట్ చేయాలంటే Ctrl-. ఓకే, Ctrl+ జూమ్ ఇన్, Ctrl- జూమ్ అవుట్. ఓకే, ఇలా మనం పిక్చర్ని ప్లేస్ చేస్తూ
ఒక పొజిషన్ వరకు తీసుకోవాలి. తర్వాత మనం కీబోర్డ్లో స్పేస్ బటన్ క్లిక్ చేస్తే ఇలా హ్యాండ్ సింబల్ వస్తుంది. సో ఇలా హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు మౌస్లో లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా మూవ్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, ఇప్పుడు మూవ్ అయిపోయింది. సో పిక్చర్ని మూవ్ చేయడానికి స్పేస్ బటన్ క్లిక్ పట్టుకొని ఉండి మౌస్లో లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా ఉంది పొజిషన్. ఓకే, ఇంకొంచెం ప్లస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ని స్టార్ట్ చేస్తున్నా కటింగ్ చేయడం. ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ వరకు లైన్ వచ్చేసింది. ఇట్లా మనం వెళ్ళిపోతున్నాం పిక్చర్తో పాటుగా. ఓకే, ఇది మొత్తం మనం పిక్చర్ని రౌండప్ చేసుకొని రావాలి. ఇంకా కూడా జూమ్ ఇన్ కావాల్సి జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ అవసరం లేకపోతే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడన్నా మిస్టేక్ అయినప్పుడు Ctrl+Alt+Z క్లిక్ చేయండి, బ్యాక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సన్నగా ఏదైతే ఉందో హెయిర్ ఇలా వచ్చింది వదిలేసేయండి. మనకి ఎంతవరకు అయితే హెయిర్ డెప్త్గా ఉందో అంతవరకే తీసుకోండి. ఇలా సైడ్కి వచ్చిన హెయిర్ని వదిలేసేయండి. హెయిర్ కటింగ్ అనే క్లాస్ ఇంకోటి ఉంటుంది, అది చూస్తే చూడండి. సో ఈ విధంగా మొత్తం రౌండప్ అయితే చేయాలి పిక్చర్ని. ఎక్కడైతే మిస్టేక్ అయిందో అక్కడ Ctrl+Alt+Z క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు జూమ్ మైనస్ చేయండి, అంటే కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క పిక్చర్ని ఈ యొక్క మూవ్ టూల్ తీసుకొని మూవ్ టూల్ యూజ్ చేసి ఇలా మూవ్ చేస్తే పిక్చర్ అనేది మూవ్ అయిందనమాట. దీన్ని ఏం చేయండి, ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఈ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్లోకి డ్రాప్ చేయండి. సో ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేసినాం. సో ఇలా ఒక ఫోటో అయితే వచ్చింది. మళ్ళీ సేమ్ వేలో నెక్స్ట్ ఫోటోని కూడా చేయాలి. ఓకేనా, మళ్ళీ సేమ్ వేలో ఇక్కడ ఫోల్డర్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ని డ్రాగ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి మనం ఈ యొక్క రాశి కన్నా 17 అని ఉంది కదా, ఈ యొక్క 17th పిక్చర్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తున్నాం. మళ్ళీ పెద్దగా చేసుకోవడం, Ctrl+ క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోవడం, స్పేస్ బటన్ క్లిక్ చేసి ఇలా పక్కకి అనుకోవడం, మళ్ళీ పెన్ టూల్ తీసుకోవడం, P షార్ట్ కట్, పెన్ టూల్కి P షార్ట్ కట్, మూవ్ టూల్కి V షార్ట్ కట్. ఓకే, పెన్ టూల్ P, మూవ్ టూల్ V. సో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ పెన్ టూల్తో ఇక్కడ స్టార్ట్ చేసాం, క్లిక్ చేసాం, ఇక్కడ క్లిక్ చేసాం, మళ్ళీ ఇలా మొత్తం అయిపోతుంది. మీరు టైం అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క పోస్టర్ డిజైనింగ్కి మొత్తం ఎంత టైం పడుతుందో ఇక్కడ మెన్షన్ అవుతుంది కదా టైం, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడు జూమ్ కావాలన్నా Ctrl+, ఎప్పుడు జూమ్ అవుట్ కావాలన్నా Ctrl- అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మొత్తం ఇలా హెయిర్ మొత్తం రౌండప్ చేసేద్దాం పిక్చర్ మొత్తం కూడా. సో ఈ విధంగా రౌండప్ అయితే చేసేసినాం. ఇప్పుడు Ctrl+Enter క్లిక్ చేయండి, మళ్ళీ సెలెక్ట్ అవుతుంది. ఇది చిన్నగా చేసేసి ఇక్కడ నుంచి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఓకే, ఇది కూడా వచ్చేసింది మనకు. సో దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకా ఇది నో. ఓకే, మళ్ళీ ఫోల్డర్స్ నుంచి ఇంకో పిక్చర్ని డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు 28th పిక్చర్ ఉంది కదా, ఓకే 28th పిక్చర్ని డ్రాగ్ చేశాను. Ctrl+ జూమ్ ఇన్ అవుతుంది, స్పేస్ బటన్తో పైకి మూవ్ చేశాను. ఇప్పుడు P పెన్ టూల్తో P తీసుకున్నాను.
పీ యూజ్ చేసి పెన్ టూల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం ఫుల్ ఫోటో ఉంది, ఇది మొత్తం రౌండ్ అప్ చేయాలి. ఓకే, ఇంకా జూమ్ చేసుకుందాం. Ctrl+ జూమ్ ఇన్. ఏదైనా మిస్టేక్ అయినప్పుడు Ctrl+Alt+Z షార్ట్కట్. ఇలా ప్రతి పిక్చర్ని కూడా చేయాల్సిందే. ఇంకా సెలక్షన్, బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడం, అలా వైట్ బ్యాక్గ్రౌండ్ పైనకి అయితే వేసేస్తున్నాం మనం. సో ఇలా అయితే అయిపోయింది. మళ్ళీ Ctrl+Enter క్లిక్ చేసినాం, సెలక్షన్ అయింది, మూవ్ టూల్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం. ఓకే, దీన్ని క్లోజ్ చేసినాం. ఓకే, మనం ఇప్పటికీ ఒక 3 పిక్చర్స్ అయితే బ్యాక్గ్రౌండ్ని వేరు చేసి ఈ యొక్క వైట్ షీట్ మీదకి అయితే వేసేసినాం. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసుకుందాం, ఎందుకంటే మనం పెద్ద వర్క్ చేస్తున్నాం. సిస్టమ్ ఎప్పుడైనా ఆఫ్ అవ్వచ్చు పవర్ ప్రాబ్లం వల్ల, కానీ లేదా ఒక్కోసారి ఫోటోషాప్ క్లోజ్ అయిపోవచ్చు యాక్సిడెంటల్గా. సో అందుకని మనం సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో సేవ్ చేయాలి అంటే ఫైల్లోకి వచ్చి సేవ్ యాస్, ఇక్కడ వచ్చి మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైబ్రరీస్లో ఇక్కడ రాశికన్న ఫోల్డర్లోనే సేవ్ చేస్తున్నా. ఏమని, పోస్టర్ అనే ఒక నేమ్తోనే చేద్దాం. పోస్టర్ 3 లేదా 2 అని ఇచ్చాను. ఇక్కడ వచ్చి ఫార్మాట్ వచ్చేసి PSD అని పెడదాం. ఓకే, PSD అని పెడితేనే మళ్ళీ ఎడిటింగ్కు పాసిబుల్ అనమాట. JPG పెడితే అంతా లాక్ అయిపోతుంది. సో PSD పెడదాం, సేవ్ చేద్దాం. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేసినాం, 3 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి వేరు చేసినాం, ఇక్కడ తెచ్చి పెట్టేసినాం కదా. సరే, ఇప్పుడు ఇంకా కూడా పిక్చర్స్ని మనం చేయాలి వర్క్. సరే, ఇప్పుడు ఇంకో పిక్చర్ ఇది తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది కదా 21 ఫోటో ఉంది కదా, 21 ఫోటోని తీసుకుందాం. ఇక్కడ పెన్ టూల్ తీసుకుందాం, Ctrl+ కట్ చేయడం. ఇంకా ఓకే, మీకు ఈ సైడ్ ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ యొక్క ఆప్షన్స్ ఏమీ కూడా అవసరం లేదు. స్క్రీన్ మొత్తము క్లియర్గా పెద్దగా కనిపించాలంటే ఒక్కసారి ట్యాబ్ క్లిక్ చేయండి. ట్యాబ్ ఒక్కసారి క్లిక్ చేస్తే అన్నీ కూడా ఇలా హైడ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కటింగ్ స్పీడ్గా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఆప్షన్స్ ఏవి కూడా టచ్ కావు కాబట్టి. ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలా అంటున్నప్పుడు టచ్ చేస్తున్నప్పుడు ఏమైనా టచ్ అవ్వచ్చు. సో ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తే అన్నీ హైడ్ అయిపోతాయి. ఇప్పుడు కటింగ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంకా కూడా జూమ్ కావాల్సి జూమ్ చేయండి.
ఓకే, ఇలా మొత్తం రౌండప్ అయితే చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ మైనస్ క్లిక్ చేసినాం. ఇప్పుడు ఒకసారి ట్యాబ్ క్లిక్ చేయండి, అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని ఇలా మూవ్ చేయండి, దీన్ని చిన్న చేసి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, మీకు ఇలాంటి పిక్చర్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే మిగిలిపోయింది అనమాట. సో మనం దాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు. జూమ్ చేసుకొని పెన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని దాన్ని డిలీట్ చేయాలన్నమాట. సరే, ఓకే, డిలీట్ చేయడం, పెన్ టూల్ తీసుకోవడం, మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేయడం. ఓకే, మొత్తం సెలెక్షన్ చేద్దాం. మళ్ళీ ఆ యొక్క అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనకు తీసేయాలి కాబట్టి సో ఇలా మొత్తం సెలెక్షన్ చేయడం మళ్ళీ అంతవరకు. సో సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి డిలీట్ క్లిక్ చేద్దాం, డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం 4 పిక్చర్స్ అయితే కట్ చేసినాం. చూస్తున్నారా మీరు, టైం అబ్జర్వ్ చేసినారో లేదో, ఇప్పటికే చాలా టైం అయితే అయ్యిందనమాట వీడియో. సో అందుకనే నేను వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేది. సరే, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ఫార్వర్డ్లు ఏం లేవు, మొత్తం క్లియర్గా పెట్టుడే. ఓకేనా, ఇక్కడ ఒకసారి కంట్రోల్ ఎస్ కొట్టడం చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే సిస్టమ్ ఒకవేళ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ పిక్చర్ని కట్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పిక్చర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి ఇది చేద్దాం, 24ది వచ్చి మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఆప్షన్స్ ఇలా పెట్టడం లేదా ట్యాబ్ కొట్టేసి హైడ్ చేసేయడం, అది మన ఇష్టం. అది ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. సో హైడ్ అన్హైడ్, జస్ట్ ట్యాబ్ అనే ఒక బటన్తోన అన్ని ఆప్షన్స్ని హైడ్ అండ్ అన్హైడ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం, స్టార్ట్ చేద్దాం, కంట్రోల్ ప్లస్. అన్నింటికి సేమ్ ప్రాసెస్. ఏదైనా సరే ఫోటోని పెన్ టూల్ తీసుకోవడం, రౌండప్ చేసేయడం, మొత్తం ఫస్ట్ టు ఎండ్ అయిపోయాక కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయడం, ఆ తర్వాత మూవ్ టూల్ తీసుకొని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వైట్ షీట్ పైకి డ్రాప్ చేయడం. పెన్ టూల్ గురించి క్లాస్ నెంబర్ 1 to 3 అని ఒక వీడియో ఉంటుంది, అందులో ఉంటుంది, చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు పెన్ టూల్ గురించి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. పెన్ టూల్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. అది ఫోటోషాప్లో అయినా ఇల్లుస్ట్రేటర్లో అయినా చాలా పవర్ఫుల్ అనమాట పెన్ టూల్ అనేది. సో ఫస్ట్ టు ఎండ్ అయితే అయిపోయింది. కంట్రోల్ మైనస్ క్లిక్ చేసినాం, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసినాం, మూవ్ టూల్ తీసుకున్నాం. ఓకే, మూవ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం. ఓకేనా, దీన్ని క్లోజ్ చేసినాం. నో, మళ్ళీ ఇది కంట్రోల్ ఎస్. ఓకేనా, మళ్ళీ ఇంకో పిక్చర్ ఓపెన్ చేసుకోవడం. ఓకే, చూద్దాం. ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఓపెన్ చేద్దాం. ఓకే, పెద్ద చేద్దాం, కంట్రోల్ ప్లస్ పెన్ టూల్ పి.
మొత్తం ఫోటోని రౌండప్ చేయడం మళ్ళీ. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ని చేయాల్సిందే. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈజీగా రిమూవ్ చేయడానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, బట్ అవి అన్నిసార్లు పాసిబుల్ కాదు. అందుకని నేనైతే పెన్ టూలే యూజ్ చేస్తాను. కంట్రోల్ ఎంటర్, మూవ్ టూల్, మూవ్. ఓకే, అయితే ఇంకోటి కూడా చెప్తాను, గుర్తుంచుకోండి. కొన్నిసార్లు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా సెలెక్షన్ అవుతుంది కదా, ఇక్కడ ఓన్లీ పర్సన్ సెలెక్ట్ అయింది కాబట్టి మనం మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేసిన వెంటనే పర్సన్ మూవ్ అవుతుంది అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమైందంటే కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసిన వెంబడే ఈ యొక్క పర్సన్ సెలెక్ట్ కాకుండా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మూవ్ చేస్తే ఈ యొక్క గ్రీనరీ కానీ ఈ యొక్క గార్డెన్ కానీ మూవ్ అవుతుంది, పర్సన్ అక్కడనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ సెలెక్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్లో ఉంది, చూడండి పర్సన్ అక్కడనే ఉంది, బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. సో మనకి ఇలా కాదు, మనకు పర్సన్ మూవ్ కావాలి కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కోసం సెలెక్ట్లో ఇన్వర్స్ చేయాలి. అప్పుడు ఇది సెలెక్ట్లో ఉంది, చూడండి ఇప్పుడు పర్సన్ మూవ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా? సరే, ఓకే, ఇలా మనం డ్రాగ్ అయితే చేసేసాం. మళ్ళీ ఒకసారి కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి సేవ్ అయితే చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో ఫోటో తీసుకోవాలి. సరే, నెక్స్ట్ ఫోటో ఈ యొక్క ఫోటో అయితే తీసుకుందాం. సరే, ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, మళ్ళీ కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, పెన్ టూల్, కట్ చేయడం. ఓకే, మళ్ళీ మూవ్ టూల్ తీసుకోవడం, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. ఓకే, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర మనకు కొద్దిగా అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. ఆ అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం మళ్ళీ పెన్ టూల్ తీసుకోవడం, ఇక్కడికి జూమ్ చేసేసి ఇక్కడి వరకు సెలెక్షన్ చేసేసి డిలీట్ చేయడం.
ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది, మరి ఎంతమంది చూస్తారో నాకైతే తెలీదు, బట్ చూసిన వాళ్ళకి మాత్రం క్లియర్గా అర్థమయ్యేట్లు చేస్తా. డిలీట్. ఇక్కడ కూడా కొద్దిగా అన్వాంటెడ్ పార్ట్ అయితే ఉంది, సో మళ్ళీ పెన్ టూల్. ఓకే, సెలెక్షన్ చేసేసినాం అండ్ కంట్రోల్ ఎంటర్, డిలీట్. ఓకే, ఇక్కడ మనకు ఇన్ని లేయర్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఒక్కో ఫోటోని ఒక్కో లేయర్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క ఎల్లో డ్రెస్ పిక్చర్ని మూవ్ చేయాలి అనుకుంటే మనం దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 3 అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అది మూవ్ అవుతుంది. ఇప్పుడు రెడ్ డ్రెస్ శారీతో ఉన్న ఫోటో ఉంది, మనం ఇక్కడ క్లిక్ పెట్టి మూవ్ చేసినంత మాత్రాన మూవ్ అవ్వదు. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 1 అని క్లిక్ చేస్తేనే మూవ్ అవుతుంది. సో ఏ లేయర్ మూవ్ చేయాలంటే ఖచ్చితంగా రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా, అది ఇక్కడ చుట్టూ బాక్స్ చూపిస్తుంది కదా, ఈ యొక్క బాక్స్ కొన్ని సిస్టంలో చూపించదు. ఇక్కడ షో ద బౌండింగ్ బాక్స్ అని టిక్ ఉంటే చూపిస్తుంది, టిక్ లేకపోతే చూపించదు అనమాట. సో ఇప్పుడైనా సరే రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 5 అంటేనే మూవ్ అయింది, లేయర్ 4 అంటేనే మూవ్ అయింది, లేయర్ 2 అంటేనే మూవ్ అవుతుంది. సో ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఖచ్చితంగా లేయర్ సెలెక్ట్ కాంది మూవ్ అయితే అవ్వదు. ఇక్కడ ఆటో సెలెక్ట్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది టిక్ ఉంటే ఏమైందంటే దేని మీద లెఫ్ట్ క్లిక్ కొడితే అది సెలెక్ట్ అయిపోయినట్టే ఇంకా. సో అది, కానీ ఇది టిక్ ఉండడం వల్ల వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ టిక్స్ లేకపోవడమే చాలా బెటర్. ఏదైతే కావాలో దాన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్షన్ చేసుకొని మూవ్ చేయొచ్చు సింపుల్గా. సో అదనమాట, మనం కట్టింగ్ వర్క్ అయితే ఇంతవరకు చేసినాం. ఇంకొక 1 లేదా 2 పిక్చర్ కట్ చేసేసి మనం పోస్టర్ డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇంకా పోస్టర్ డిజైన్ స్టార్ట్ చేయలే, ఎంతసేపు ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి పర్సన్స్ని సపరేట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇది ఇక్కడ వరకు అయితే సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ షార్ట్ కట్. సరే, నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ ఇది తీసుకుందాం. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, పెన్ టూల్, పి, ట్యాబ్, హైడ్ చేయడం అన్నింటినీ. ఓకే, మళ్ళీ మూవ్ టూల్ తీసుకోవడం, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం. సో ఈ విధంగా మనకు ఇంతవరకు చాలు. ఇంకొక పిక్చర్ కట్ చేద్దాం ఏదైనా. ఓకే, ఈ యొక్క 18th పిక్చర్ని కట్ చేద్దాం. ఓకే, ఈ యొక్క 18th పిక్చర్ని కట్ చేద్దాం. ఆ తర్వాత మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అది కూడా పెన్ టూల్ పి, బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడం.
కంట్రోల్ ఎంటర్, మూవ్ టూల్, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా, దాదాపుగా పిక్చర్స్ అన్నీ కూడా చేసేసినాం. ఓకే, అన్నీ అయితే చేయలేదు, 1-2 వదిలేసినట్టున్నాం. ఈ ఒక్క పిక్చర్తో ఇంకా మనం కట్టింగ్ వర్క్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇది కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను చూడండి. సో మనం ఇన్ని పిక్చర్స్ అయితే కట్ చేసేసినాం. అండ్ జూమ్ చేద్దాం. జూమ్ చేసేసి ఈ యొక్క పిక్చర్లో కూడా అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తం పిక్చర్స్ని అయితే వాటి యొక్క ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కట్ చేసి ఈ యొక్క వైట్ షీట్ మీదకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసినాం అనమాట. సో ఇది మనం ఇంతసేపు చేసిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం స్టెప్ 2లోకి వెళ్ళే ముందు, ఓకే, మీకు ఒకవేళ ఇమేజెస్ని నెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే నేను దానిపైన కూడా ఒక వీడియో చేశాను, హౌ టు డౌన్లోడ్ ఇమేజెస్ ఆర్ పిఎన్జీ ఫైల్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అని. సో ఆ వీడియో అయితే చూడండి, ఖచ్చితంగా ప్లేలిస్ట్లో ఉంటుంది అది. సో అదనమాట. ఇప్పుడు మనం పోస్టర్ డిజైనింగ్ని స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క వర్క్ మొత్తం కూడా మనం ఫోటోషాప్ 7.0లో అయితే చెప్తున్నాము. ఫోటోషాప్ 7.0. ఈ యొక్క ఫోటోషాప్ 7.0 అనేది కొంచెం బేసిక్ లెవెల్ అనమాట. సిస్టమ్కి ఎక్కువ బడెన్ పడదనమాట ఈ యొక్క ఫోటోషాప్ యూజ్ చేస్తే. ఇక్కడ కూడా ఉంది, ఇంకో ఫోటోషాప్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, పిఎస్ అని. అది ఫోటోషాప్ 2015 CC వర్షన్ అనమాట. అది కొంచెం సిస్టమ్కి బడెన్ ఎక్కువ పడుతుంది, అంటే ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఈ 7.0కి ర్యామ్ అనేది తక్కువ ఉన్నా పర్లేదు, ప్రాసెసర్ కూడా చిన్నది ఉన్నా పర్లేదు అనమాట. సో అందుకే నేనైతే 7.0 కొంచెం ఎక్కువగా, CC కూడా యూజ్ చేస్తుంటా కానీ కొంచెం తక్కువగా అనమాట. సరే, మనం ఇంతవరకు అయితే ఫొటోస్ అయితే కట్ చేయడం, వైట్ షీట్ పైకి పెట్టేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు దీనిపైకి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తెచ్చి పెట్టాలన్నమాట మనం. సో మళ్ళీ ఈ యొక్క ఫోల్డర్ నుంచి ఈ యొక్క ఎల్లో బ్యాక్గ్రౌండ్ లాంటిది కనిపిస్తుంది కదా, దీన్ని డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేస్తున్నాం. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసి ఇలా పెట్టేస్తున్నాం. సో మీరు ఇంటర్నెట్లో డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న నేమ్ టైప్ చేయండి, iStock Photo 88151212-612x612 అని. డైరెక్ట్గా ఈ యొక్క ఫైల్ మీకైతే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడి నుంచి, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫోటోషాప్లోకి అయితే వచ్చినాం. అయితే ఇక్కడ చూస్తే మనం ఫోటోషాప్లోకి ఈ యొక్క ఎల్లో బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా, ఇది కొన్ని లేయర్స్కి వెనకాలకి సైడు, కొన్ని లేయర్స్కి ముందు సైడ్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వైట్ డ్రెస్తో ఉన్నది ముందుకు కనిపిస్తుంది, కానీ ఈ యొక్క రెడ్ డ్రెస్తో ఉన్నది వెనకాలకి వెళ్ళిపోతుంది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కొన్నింటికి వెనకాలకి ముందుకి వచ్చింది కదా, అప్పుడు మనం అన్నింటికంటే వెనకాలకి పంపించాలంటే Ctrl+Shift ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్, అన్నింటికన్నా పైకి రావాలంటే Ctrl+Shift ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా, ఫ్లవర్ క్లోజ్. సో ఇదన్నమాట, మనకు అన్నింటికంటే వెనక్కి వెళ్ళాలి కాబట్టి Ctrl+Shift ఫ్లవర్ ఓపెన్.
ఓకే, ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని చిన్నగా కానీ ఇది బ్యాక్గ్రౌండ్ ఈజీగా సెట్ అయిపోయింది. కానీ ఒకవేళ చిన్నగా పెద్దగా కానీ సెట్ అనుకుంటే, చిన్నగా కానీ పెద్దగా కానీ చేయాలనుకుంటే కంట్రోల్ టీ క్లిక్ చేయాలి. కంట్రోల్ టీ అన్న క్లిక్ చేయండి, ఇలా బాక్స్ వస్తుంది. లేదా ఇక్కడ షో ద బౌండింగ్ బాక్స్ టిక్ పెట్టేసేయండి. ఇది సింపుల్ అయిపోతుంది. ఇంకా షో ద బౌండింగ్ బాక్స్ టిక్ పెట్టేసి ఇలా పెద్దగా చేయండి. చూడండి బ్యాక్గ్రౌండ్ చిన్నగా పెద్దగా అవుతుంది. ఓకేనా? సరే, షో ద బౌండింగ్ బాక్స్ టిక్ పెట్టేసుకొని మూవ్ టూల్లో షో ద బౌండింగ్ బాక్స్ టిక్ పెట్టేసుకొని ఇలా పెద్దగా చేయండి. ఏదైనా సరే పెద్దగా చేస్తున్నప్పుడు ఇమేజ్ని కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలన్నమాట. మీరు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోలేదనుకోండి ఇలా అవుతుంది అనమాట, చిన్నగా పెద్దగా. అంటే విడ్త్కు హైట్కు సంబంధం ఉండకుండా అయిపోద్ది. అలా కాకుండా ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ఏమైందంటే ఇలా హైట్కు తగ్గట్లుగా విడ్త్కు తగ్గట్లుగా హైట్ పెరుగుతుంది. ఓకేనా? అది కూడా ఇలా కార్నర్ డాట్ నుంచే చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఓకేనా? కార్నర్ డాట్ నుంచి చేస్తేనే కరెక్ట్గా హైట్కు తగ్గట్లు విడ్త్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. అంతవరకు వచ్చింది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఫొటోస్ అన్నింటిని కూడా ఒక పద్ధతిగా లేదా మనకు లుక్ వచ్చే విధంగా అరేంజ్ చేయాలి. సరే, అరేంజ్ చేయడం కూడా అది మనలో ఉండే టాలెంట్ అన్నమాట. ఇన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా, అంత చెత్తగా పడ్డట్లు ఉన్నాయి అని అనిపిస్తుంది మనకు. కానీ మనం సెట్ చేస్తే అలా సెట్ అయిపోవాలన్నమాట ఇంకా. సో మనం కంట్రోల్ ప్లస్ క్లిక్ చేద్దాం. కొంచెం జూమ్లో పెట్టాను. ఇప్పుడు మనం దాన్ని అటు ఇటు చేయాలి. ప్రతి ఇమేజ్ని ఏ ఇమేజ్ కదిలించాలనుకుంటున్నామో దాని మీద రైట్ క్లిక్ ఇవ్వడం. లేయర్ 8 మూవ్ అయింది, లేయర్ 4 మూవ్ అవుతుంది, లేయర్ 10 మూవ్ అవుతుంది. సో ఏ లేయర్ మూవ్ చేయాలన్నా రైట్ క్లిక్ ఇవ్వడం, ఫస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత మూవ్ చేయడం. సో ఆ విధంగా లేయర్ని సెలెక్ట్ చేయాలి, మూవ్ చేయాలి ప్రతిసారి కూడా. సరే, ఇక్కడ ఈ పిక్చర్ని ఇలా పెట్టేద్దాం. ఈ పిక్చర్ ఇక్కడ ఉండని. నెక్స్ట్ ఈ యొక్క పిక్చర్ ఇలా ఉండని. ఇక్కడ ఒక పిక్చర్ మిస్ అయిపోతుంది, లేయర్ 2 అనేది. ఇలా పెట్టేద్దాం. మళ్ళీ ఈ యొక్క లేయర్ 1 ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇది కొంచెం పెద్దగా చేద్దాం అనుకుందాం. షో ద బౌండింగ్ బాక్స్ టిక్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. సో డైరెక్ట్గా ఆల్ట్ షిఫ్ట్ క్లిక్ పట్టుకొని కొంచెం పెద్దగా చేద్దాం. పెద్దగా చేశాక కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే దీన్ని కొంచెం మనం వెనక్కి పంపించాలి. సో దీన్ని మనం వెనక్కి పంపించాలి అంటే కంట్రోల్ బటన్ పట్టుకొని ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్. ఓకే, కంట్రోల్ బటన్ క్లిక్ పట్టుకొని ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే అది ఇక్కడ లేయర్స్ అనేవి మనకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. చూస్తే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక లేయర్ని వెనక్కి కానీ ముందుకు కానీ పంపించాలంటే కంట్రోల్ ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్ ఫ్లవర్ క్లోజ్ బ్రాకెట్. చూడండి వెనకాలకి ముందరికి వస్తుంది అనమాట. సో ఇలా పెట్టేద్దాం. సో మనకు పిక్చర్ షీట్ అనేది కిందికి రావాలంటే కీబోర్డ్ స్పేస్ బటన్ క్లిక్ పట్టుకోవడం, ఇలా లెఫ్ట్ క్లిక్తో కిందికి జరపడం. మనకి ఏదైనా మిస్టేక్ అయితే కంట్రోల్ ఆల్ట్ జెడ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈ పిక్చరు చాలా బ్యాక్ సైడ్ అయిపోయింది. ఈ యొక్క సైకిల్కి పై సైడ్ రావాలనుకుంటాం మనం అది. సో అప్పుడు కంట్రోల్ ఫ్లవర్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తూ వెళ్తే ఓకే పైకి వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఇమేజ్ని డామినేట్ చేసింది మళ్ళీ. సో మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్. సో కంట్రోల్ ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు కూడా కంట్రోల్ ఫ్లవర్ ఓపెన్.
ఫ్లవర్ క్లోజ్. ఇలా కొంచెం రొటేట్ చేద్దాం. చూస్తే ఇంతవరకు అయితే వచ్చింది మన పోస్టర్. సరే, బ్యాక్గ్రౌండ్ ఇది అనుకుంటే ఇదే, లేకపోతే వేరేది ఏదన్నా చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ వేరేది కూడా చేయవచ్చు. ఇక్కడ చూస్తే ఈ యొక్క లేయర్ అన్నింటికంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ట్యాబ్ క్లిక్ చేసి అన్నీ కూడా హైడ్ చేస్తున్నా, మనకి క్లియర్గా కనిపించాలి కొంచెం సేపు పోస్టర్ అనేది. ఇది ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఇది కొంచెం చిన్నగా చేద్దాం. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ వేరే బ్యాక్గ్రౌండ్ కూడా మనం ట్రై చేద్దాం ఒకసారి. ఓకేనా, వేరే బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, వేరే బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేశాను. దీన్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఇది క్లోజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ పెద్ద చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని పెద్ద చేసేసిన. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి ఫ్లవర్ ఓపెన్, ఒక్కసారి ఫ్లవర్ క్లోజ్. చూస్తే ఇలా ఉంది. ఓకే, మనకు ఏది బెటర్గా అనిపిస్తే అది పెట్టవచ్చు. ఓకే, నాకు ఈ లేయర్ అవసరం లేదు అనుకుంటే, ఈ యొక్క లేయర్ని డిలీట్ చేయాలి అనుకుంటే, ఈ యొక్క బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని మనం రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 12 క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది. దీన్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఈ డస్ట్బిన్లో వేయాలన్నమాట, డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఏం చేసినాం, ఇక్కడ నుంచి తీసుకొని ఈ డస్ట్బిన్లో వేసినాం. లేదా షార్ట్కట్లో చెప్పాలి అంటే లేయర్ 12 సెలెక్ట్ చేసి ఆల్ట్ +L డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా అనమాట. అది మనం పోస్టర్ డిజైన్ ఇంతవరకు అయితే చేసినాం, కానీ ఇంకా కూడా పని ఉంది. ఓకే ఓకే ఇలా బాగా అడ్జస్ట్మెంటింగ్ చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. ఎందుకంటే మనం అన్ని ఫొటోస్ పెట్టాలని కట్ చేసి ఉంటాం కాబట్టి ఒక్కోసారి కొన్ని ఫొటోస్ని తీసేయాల్సి కూడా వస్తుంది, ప్లేస్ సరిపోక. సో ఇంతవరకు అయితే మనం పోస్టర్ డిజైన్ అయితే చేసినాం. ఇప్పుడు ఇలా మనం ఏ లేయర్ కావాల్స్తే ఆ లేయర్ అయితే మూవ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా అన్ని లేయర్స్ని ఒకసారి కిందికి అయితే జరుపుదాం. మనం కొద్దిగా కిందికి తీసుకుందాం, ఈ లెవెల్కి తీసుకుందాం అన్నీ కూడా. సో మనం రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ 5 సెలెక్ట్ చేసి ఇది ఒకటే సెలెక్ట్ అవుతుంది, లేయర్ 8 సెలెక్ట్ చేస్తే అది ఒకటే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని లేయర్ 5, లేయర్ 6, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 7, లేయర్ 1, లేయర్ 9, లేయర్ 4, లేయర్ 10 ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో మనం కొద్దిగా కిందికి అయితే తీసుకుందాం, కొద్దిగా చిన్నగా అయితే చేద్దాం అన్నీ కూడా. సో ఇది అన్నమాట మనం చేసిన పోస్టరు డిజైన్. ఓకే, ఇక్కడ ఈ పోస్టరు
ఇక్కడ మనం లేయర్స్ మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ చూస్తే అన్నింటికి లాక్స్ వచ్చేసినాయి అనమాట. ఈ లాక్స్ తీసేద్దాం మళ్ళీ అన్నింటికి. ఇక్కడ క్లిక్ చేసి వెళ్ళిపోతాయి లాక్స్. ఈ యొక్క లేయర్ 8 వల్ల డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. ఇది ఒక్కసారి కొంచెంసేపు పక్కేద్దాం. ఒకవేళ ఈ పిక్చర్ని రొటేట్ చేయాలి అనుకుంటే Ctrl+T క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫ్లిప్ హారిజాంటల్ క్లిక్ చేస్తే ఫ్లిప్ అయిందనమాట. ఒకవేళ అదే Ctrl+Tలో రొటేట్ ఉంటాయి, రొటేట్ 90 ఇలా అన్నీ ఉంటాయి. మనకు ఒకవేళ హారిజాంటల్గా కానీ ఫ్లిప్ వర్టికల్గా కానీ ఫ్లిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సరే ఒకసారి ఇలా చూద్దాం. సో ఇంతవరకు అయితే వచ్చిందనమాట మన పోస్టర్ డిజైన్. సరే ఏదైనా పిక్చర్ని ఎరేజ్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పిక్చర్ ఇలా షార్ప్గా కట్ అయింది కదా, ఈ యొక్క పిక్చర్ కూడా బాగా షార్ప్గా కట్ అయింది కదా. ఏదైనా పిక్చర్ని ఎరేజ్ చేయాలి అనుకుంటే ఎరేజర్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, షార్ట్కట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇలా అన్ని బ్రషెస్ కనిపిస్తాయి. ఇందులో ఒక స్మూత్గా ఉన్న ఒక బ్రష్ తీసుకోవాలి. ఓకే, స్మూత్గా ఉన్నది అంటే ఇలా. ఓకే, తీసుకున్న తర్వాత అది కొంచెం పెద్దగా చేయాలి అంటే ఫ్లవర్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పెద్దగా అవుతుంది, ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేస్తే చిన్నగా అవుతుంది. ఓకే, ఫ్లవర్ క్లోజ్ బటన్ క్లిక్ చేసి కొంచెం పెద్దగా అయితే చేశాను. ఇప్పుడు చూస్తే ఇలా కొంచెం ఎరేజ్ చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ ఈ యొక్క పిక్చర్ని కూడా ఎరేజర్ తీసుకున్నాం, ఎరేజ్ చేస్తున్నాం. ఓకే, ఎరేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఎరేజ్ చేయాలో ఆ లేయర్ అయితే సెలెక్ట్లో ఉండాలి. ఓకే, ఇలా అయితే వచ్చింది మొత్తానికి మనకి. ఓకే, ఇప్పుడు కొంచెం కలర్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో Ctrl+U క్లిక్ చేసి కొంచెం కలర్ అయితే ఇక్కడ చూడండి, నేను ఈ శాచురేషన్ అనేది ఎక్కువ వేస్తుంటే ఫోటోలో ఎంత తేడా వస్తుందో. సో మనకు రీజనబుల్గా అనిపించేట్లుగా Ctrl+U అనే శాచురేషన్ వాల్యూని కొంచెం చేసుకోవచ్చు, ఒక 15 లేదా 10 వరకు. ఓకే, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, అలా ఏదానికైనా చేయాలనిపిస్తే చేసుకోవచ్చు. Ctrl+M. ఓకే, ఈ విధంగా Ctrl+U క్లిక్ చేసి శాచురేషన్ వాల్యూస్ కొద్ది వరకు పెంచితే ఇలా డెప్త్ అయితే ఇమేజెస్. సో ఇదన్నమాట మనం చేసిన పోస్టర్ డిజైన్. ఒకసారి మళ్ళీ అన్ని లేయర్స్ కూడా సెలెక్ట్ చేద్దాం. లేయర్ 4 షిఫ్ట్ బటన్ పట్టుకొని ఉన్నాను. లేయర్ 10, లేయర్ 8, లేయర్ 5, లేయర్ 6, లేయర్ 2, లేయర్ 7, లేయర్ 3, లేయర్ 1, లేయర్ 9. కొద్దిగా చిన్న చేశాను, కొద్దిగా రొటేట్ కూడా చేశాను. ఇక్కడ కరెక్ట్గా మిడిల్కి పెట్టేద్దాం. ఓకే, మిడిల్కి పెట్టేశాక ఈ యొక్క ఇమేజ్ బాగా లోపలికి అయిపోయింది. దాన్ని కొంచెం మూవ్ చేద్దాం రైట్ సైడ్కి. మళ్ళీ లాక్స్ తీసేయాలి, తీసేసి లేయర్ 1 మూవ్ ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం ఎరేజ్ చేద్దాం. ఎరేజర్ ఓకే, ఇలా ఉండాలి. సో అలా అయితే అయిపోయింది. మళ్ళీ కూడా అన్నీ సెలెక్ట్ చేయాలి. లేయర్ 4, లేయర్ 10, లేయర్ 8, లేయర్ 5, లేయర్ 6, లేయర్ 2, లేయర్ 7, లేయర్ 3, లేయర్ 1. ఓకే, అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి, ఇలా మూవ్ అయ్యాయి. ఇప్పుడు ఆ యొక్క బ్రష్ స్ట్రోక్ అయితే ఉంది కదా మన ఇమేజెస్లో, దాన్ని మనం తెచ్చుకుందాం. ఓకే, ఈ యొక్క బ్రష్ స్ట్రోక్ని మనం తెచ్చుకుందాం. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఓకే, ఇలా మనం పెట్టేద్దాం, కొంచెం పెద్ద చేసేద్దాం.
ఓకే, మనం ఈ యొక్క మొత్తం ఫోటోని కొద్దిగా చిన్నగా అయితే చేద్దాం. ఇంత పెట్టేద్దాం. ఇది కూడా చిన్నగా చేద్దాం. చిన్నగా చేసేసినాం. ఇలాంటిది ఇంకోటి కూడా కావాల్స్తే ఆల్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది. ఓకేనా? అయితే వీటికి కలర్స్ అనేటివి మనం చేంజ్ చేద్దాం. దీనికి కలర్ చేంజ్ చేయాలంటే లేయర్ 12, రైట్ క్లిక్, బ్లెండింగ్ ఆప్షన్స్, కలర్ ఓవర్లే. ఇక్కడ నేను వైట్ ఇస్తున్న కలర్. ఓకే, మళ్ళీ లేయర్ 12 కూడా బ్లెండింగ్ ఆప్షన్స్, కలర్ ఓవర్లే, కలర్ వైట్. ఓకే, ఈ యొక్క రెండింటిని మనం షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం. లేయర్ 12 అండ్ లేయర్ 12 కాపీ కూడా. ఓకే, ఇలా పెట్టేద్దాం. ఓకే, ఇది పెట్టడం మ్యాండేటరీ ఏం కాదు, బట్ జస్ట్ నేను లుక్ పర్పస్లో పెడుతున్నాను అంతే. ఓకే, ఇంత ఉండని. ఈ యొక్క లేయర్ 8 వల్లనే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెలెక్షన్ కానీ చాలా టైం అయితే పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి టైటిల్ రాద్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ వైట్ కలర్ ఇచ్చేసినాం. హ్యాపీ బర్త్డే. ఓకే, టెక్స్ట్ చాలా పెద్దగా వచ్చింది, ఎందుకంటే 1296 ఉంది ఫాంట్ సైజు. మనకు అంత అవసరం లేదు, చిన్నగా పెట్టే 48. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫాంట్ వచ్చేసి CC2B కంటిన్యూ అనే ఫాంట్ పెడుతున్నాం. క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాం హ్యాపీ బర్త్డే. ఓకే, లెటర్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ లెటర్ స్పేసింగ్ అనే వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. చూడండి, లెటర్కి గ్యాప్ పెరిగిపోయింది. ఫాంట్ ఈ యొక్క బాక్సెస్ యూజ్ చేసి ఆల్ట్ షిఫ్ట్ బటన్ పట్టుకొని చిన్నగా అయితే చేయొచ్చు అనమాట. సో హ్యాపీ బర్త్డే అయితే రాసేసినాం. మళ్ళీ టెక్స్ట్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేద్దాం. నేమ్ రాద్దాం. ఓకే, నేమ్ కూడా రాసేసినాం. మూవ్ టూల్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, దీనికి లెటర్కి గ్యాప్ బాగా ఎక్కువైపోయింది, కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఓకే, అప్లై. ఇలా కొంచెం జూమ్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డేని కొంచెం కిందకి, రాశి కన్నా కూడా కొంచెం కిందకి అయితే మూవ్ చేశాను. ఓకే, సెట్ అయిపోయింది అసలు. ఈ షో ద బౌండింగ్ బాక్స్ టిక్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మొత్తం చుట్టూ బార్డర్ అయితే పెట్టాలనుకుందాం. మనం చుట్టూ వైట్ కలర్లో ఒక బార్డర్ అయితే ఇవ్వాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయాలన్నమాట. మనం Ctrl+Shift+N క్లిక్ చేస్తే ఆటోమేటిక్ న్యూ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే, క్లిక్ చేసినాం. ఇదే ఆ న్యూ లేయర్ అనమాట. Ctrl+A క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అయింది. అంటే ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ అయిందనమాట. ఆ యొక్క లేయర్కి మనం వైట్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాం. ఓకే, స్ట్రోక్ వచ్చేసి ఎడిట్లో ఇక్కడ ఉంటుంది. ఓకే, కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాను. విడ్త్ వచ్చేసి ఒక 20 ఇద్దాం. చూద్దాం ఎంత వస్తుందో. అంత వచ్చింది, సరిపోదు మనకి. ఇంకొంచెం 25. ఇప్పుడు కూడా సరిపోలేదు, 35 అయితే ఇచ్చేద్దాం. సో ఇలా అనమాట. ఇది సెలెక్ట్లో ఉంది, డీసెలెక్ట్ అవ్వాలంటే Ctrl+D. సో ఈ విధంగా మనం పోస్టర్ అయితే డిజైన్ చేసేసినాం. ఓకేనా, అదే అనమాట. ఓకే, ఈ విధంగా మనం బర్త్డే పోస్టర్ అయితే డిజైన్ కంప్లీట్ చేసినాం. ఇంకా కూడా ఈ యొక్క టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు అనమాట. మనం అది వేరే క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు కూడా ఈ యొక్క టెక్స్ట్కి ఎఫెక్ట్ కలర్ఫుల్గా ఎలా చేయాలి ఈ యొక్క టెక్స్ట్ని అంటే, ఈ యొక్క రాశి కన్నా అనేది సెలెక్ట్ చేసినాం. రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లో
చూస్తే ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లే అని ఉంది. ఇది తీసుకుంటే మనము నేమ్స్ని కలర్స్గా చేయొచ్చు అనమాట. ఓకే, చూస్తే మనకు ఎలా నచ్చితే అలా. ఓకేనా. ఈ విధంగా చేసేసినాం. నెక్స్ట్ ఈ యొక్క హ్యాపీ బర్త్డే అని ఉన్నది మనం వేరే కలర్లో పెట్టేద్దాం, డార్క్ బ్లూ ఇట్లా, లేదా బ్లాక్ పెట్టేద్దాం. సో ఈ విధంగా మనకి పోస్టర్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, అదనమాట. ఓకే, ఇంకా కూడా మనం వర్క్ చేయాలి అనుకుంటే ఈ యొక్క పిక్చర్లో ఆ యొక్క మనం సైడ్కి వచ్చిన హెయిర్ని వదిలేసినాం కదా, ఆ యొక్క హెయిర్ని మళ్ళీ వర్క్ చేసి తెచ్చి పెట్టవచ్చు అనమాట. అలా కాకుండా ఇక్కడే కూడా హెయిర్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క స్మడ్జ్ టూల్ అనేది తీసుకొని ఇందులో లాస్ట్కి ఈ యొక్క మోడల్ని తీసుకోవాలన్నమాట. మనం ఇది తీసుకొని దీని యొక్క సైజ్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి. ఇప్పుడు పిక్చర్ని బాగా జూమ్ చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు హెయిర్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట నేను. ఇలా ఒకవేళ ఓపిక ఉంటే చేయొచ్చు అనమాట, కానీ ఇది చాలా తెలివితోనే చేయాలన్నమాట. ఎలా పడితే అలా చేస్తే వేస్ట్ అయిపోతుంది చేసిందంతా. సరే, ఇక్కడ వరకు అయితే సేవ్ చేద్దాం. కంట్రోల్-S క్లిక్ చేశాను. మీరు కూడా వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలోనే సేవ్ క్లిక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే పవర్ పోవడం కానీ ఫోటోషాప్ ఆగిపోవడం కానీ జరిగిందంటే చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ యొక్క హెయిర్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ యొక్క వాల్యూస్ని మారుస్తూ చేస్తూ వెళ్ళాలి. సో అలా అయితే వచ్చింది. సో మనం ఏ లేయర్కి అయితే చేయాలనుకుంటామో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లేయర్కి అలా హెయిర్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇది మన పోస్టర్ డిజైన్. ఓకేనా. దీని యొక్క జేపీజీ ఫైలు అండ్ పిహెచ్డి ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోండి. అండ్ ఇదన్నమాట. ఓకే, మనం ఇంకా ఫొటోస్కి కలర్ కరెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే బ్రైట్నెస్ని పెంచడం కానీ కలర్ బ్యాలెన్స్ చేయడం కానీ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బ్లాక్ శారీ డ్రెస్ ఉంది కదా, దీనికి రైట్ క్లిక్ ఇచ్చి Ctrl+B కొట్టాను. ఆ లేయర్ సెలెక్ట్ చేసి చూస్తే మనం చూసారా కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో అలా అనమాట. ఇదంతా కలర్ బ్యాలెన్స్ అని కానీ ఇంకా శాచురేషన్ వాల్యూస్ అని కూడా చెప్పాం కదా, Ctrl+U. చూడండి ఆ ఫోటోకి ఎంత లుక్ వచ్చేసిందో. వాల్యూ 30 చేస్తే బిఫోర్ ఇలా ఉంది, ఆఫ్టర్ ఇలా అయింది. సో అలా అనమాట. ఇది కూడా చూద్దాం. లేయర్ 8 Ctrl+U చూస్తే శాచురేషన్ వాల్యూస్ పెంచుతున్నాం మనం. ఇది కూడా చూద్దాం. మొత్తం ఎల్లో అలా మారిపోద్ది. చూడండి శాచురేషన్ వాల్యూస్ మారిస్తే ఆ యొక్క ఎల్లోలో ఎంత లుక్ వచ్చేస్తుందో. ఒక 20 పెట్టి ఓకే చేద్దాం. సో ఇదనమాట మన పోస్టర్ డిజైన్. ఓకేనా. ఈ యొక్క క్లాసు మస్తు డెప్త్గా చెప్పిన. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంకా కూడా ఏమైనా చేయొచ్చా ఈ యొక్క పిక్చర్లా, ఈ యొక్క పోస్టర్ డిజైనింగ్లా అంటే చేయొచ్చు. ఓకే, మనం ఈ యొక్క లేయర్ని సెలెక్షన్ చేసినాం, లేయర్ 11ని. ఇక్కడ మనం Ctrl+Shift+N క్లిక్ చేసి ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది న్యూ లేయర్ అనమాట. ఇక్కడ మనం బ్రష్ తీసుకుందాం. B కొడితే బ్రష్ వచ్చేసింది. ఇక్కడ ఏదన్నా ఒక కలర్ని చూస్ చేద్దాం. ఓకే, గ్రీన్ కానీ వైట్ కానీ ఏదైనా. ఈ యొక్క రౌండప్ కనిపిస్తుంది కదా, దాన్ని చిన్నగా పెద్దగా చేద్దాం మనం. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి చిన్నగా పెద్దగా చేయొచ్చు అనమాట. ఇలా క్లిక్ చేస్తే చూసారా బ్యాక్గ్రౌండ్లో ఒక లైటింగ్ లెక్క వచ్చిందనమాట. సో ఇలా మనకి చేయాలనిపిస్తే అంటే బాగుంది అంటే పెట్టవచ్చు, లేదా వద్దు అంటే కూడా తీసేయచ్చు. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్లో లైట్ వచ్చినట్లు ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఒక న్యూ లేయర్ తీసుకోవాలి, బ్రష్ తీసుకోవాలి, తర్వాత కలర్ చూస్ చేసుకోవాలి, ఇలా క్లిక్ చేయాలి. ఓకేనా.
ఈ యొక్క రౌండప్ క్యాప్స్ లాక్ అనేది ఆన్లో పెడితే మాత్రం కనిపించదు. క్యాప్స్ లాక్ ఖచ్చితంగా ఆఫ్లో పెట్టాలి, క్యాప్స్ లాక్ అనేది. ఓకేనా. సరే, ఈ యొక్క లేయర్ ఇప్పుడు 15 కదా, ఇది నార్మల్ మోడ్లో ఉంది. నార్మల్ అని కాకుండా లుమినోసిటీ అని పెట్టాం, అలా కాకుండా వేరే కలర్ అని పెట్టాం. చూడండి, ఇది ఒక్కొక్కటి పెట్టినప్పుడు ఒక్కోలాగా అనిపిస్తుంది అది బ్యాక్గ్రౌండ్. ఓకే, కలర్ .g పెడితే అసలు పెట్టినట్లు లేనే లేదు. ఓకే, కలర్ .g పెడితే ఇలా వచ్చిందనమాట. ఒకవేళ నార్మల్ పెడితే ఇలా ఉంది, ఒకవేళ డార్కెన్ పెడితే ఇలా వచ్చింది, మల్టిప్లై కొడితే ఇలా ఉంది. సో ఇలా మీకు ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అలా పెట్టేయాలన్నమాట. స్క్రీన్ లేదు, నార్మల్గానే పెట్టేద్దాం మనం, మనకు ఇదే కలర్ ఇలాగే ఉండని. సో ఇలా మన యొక్క పోస్టర్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. అది బాయ్ బాయ్, ఉంటా. మళ్ళీ ఏదైనా పోస్ట్ చేస్తా త్వరలోనే. ఓకేనా. ఇంకా కూడా ఈ యొక్క రాశి ఖన్నా అనేది అసలు మిడిల్లో పెట్టామో లేదో చూసుకోవడానికి రాశి ఖన్నా అనేది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ అలా అయిందనమాట. ఇక్కడ లెఫ్ట్, రైట్, మిడిల్ అని ఉంటాయి. సో ఇలా మిడిల్లో పెట్టేయాలి. మళ్ళీ హ్యాపీ బర్త్డే కూడా సెలెక్ట్ చేయాలి, మిడిల్ క్లిక్ చేయాలి. సో అలా అన్నమాట. ఈ రాశి ఖన్నా చిన్న వేయాలంటే రాశి ఖన్నా సెలెక్షన్ చేసి కంట్రోల్ టీ క్లిక్ చేసి కొంచెం చిన్నగా, అండ్ ఇది కూడా కొంచెం చిన్నగా. సో ఇలా సెట్ అయిపోయింది ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మనం మొత్తం పోస్టర్ డిజైనింగ్ అయితే కంప్లీట్ చేసినాం కదా. మనం అప్పుడప్పుడు మధ్యలో కంట్రోల్-S అని కొడుతున్నాం కదా, సేవ్ అని. సో అలా మొత్తం మనం poster2.psd అనే టైప్లో ఈ యొక్క పోస్టర్ని అయితే సేవ్ చేసినాం అనమాట. అయితే ఇప్పుడు ఇది మన మొబైల్కు సెండ్ చేసుకోవడం కోసం పిహెచ్డి కాకుండా జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ అని పెట్టాలన్నమాట. జేపీఈజీ అని పెట్టేసి ఏదైనా ఒక నేమ్ కానీ ఏదైనా ఒక నెంబర్ కానీ ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీటెడ్ అని ఇచ్చేసాను అనమాట. కంప్లీటెడ్ అని పెట్టేసి సేవ్ కొట్టేసాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్స్ పెట్టేసేయండి, ఇక్కడ లార్జ్ పెట్టేసేయండి, ఓకే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ ఉంది కదా completed.jpg అని ఉంది, ఇదేమో poster2.phd అని ఉంది. సో ఇది చూస్తే మనకి 39.9 MB ఉంది, ఇదేమో 3.34 MB అయితే ఉంది. మనకు పిహెచ్డి ఫార్మాట్ అనేది మొబైల్లో అయితే ఓపెన్ అవ్వదన్నమాట. అందుకే జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని మొబైల్కి ఇంకా మనం మెయిల్ కానీ లేదా కేబుల్ ద్వారా కానీ సెండ్ చేసుకోవాలి. సెండ్ చేసుకున్నాక మనకు మొబైల్లో అయితే ఇలా విజిబుల్ అవుతుంది. ఓకేనా.